కస్తా టెంపర్ అనేటువంటి టెంపర్లోని ఎన్టీఆర్ సాంగ్తో స్టార్ట్ అయిందనమాట ఈ ఎపిసోడ్. సోమవారం ఎపిసోడ్లో అవినాష్ యొక్క పిచ్ ఇంగ్లీష్తో స్టార్ట్ అయింది. అది కొంచెం బోరింగ్ అనిపించింది. అక్కడ అసలు కామెడీ క్రియేట్ అవ్వలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గౌతమ్ చేసిన ఫనీ సీన్ అయితే బాగుంది. నేను కూడా చాలా ఎక్స్పెక్ట్ చేశాను ఏమైనా చెప్తాడేమో రోహిణి గురించి అనేసి, కానీ అక్కడ ఎక్స్పెక్ట్ చేసింది అసలు జరగలేదు. అండ్ చాలా ఫన్ అనిపించింది. అది చాలామంది నచ్చి ఉంటుంది. ఆ తర్వాత రోహిణి చెప్పడం, నేను చూడడానికే ఇంతలా ఉంటాను కానీ నా ఏజ్ అనేది చాలా చిన్నది అని చెప్పడంతో ఎపిసోడ్ సాగింది. ఈసారి నామినేషన్ అనేవి లేవు, ఎందుకంటే ఉన్న మెంబర్సే చాలా తక్కువ మంది కాబట్టి నామినేషన్ లేవు, అందరూ నామినేషన్లో ఉన్నారు అని చెప్పేసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇక్కడే ఉంది ట్విస్ట్. అక్కడ పెట్టాల్సినటువంటి గొడవ అనేది బిగ్ బాస్ ఇప్పుడు పెట్టబోతున్నాడు. అదేంటంటే అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్గా ఫస్ట్ ఫినాలేకి వెళ్ళాడు. తర్వాత సెకండ్ మెంబర్ ఎవరు ఫినాలేకి వెళ్తుంది అనేసి ఒక టాస్క్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో మీకు ఎవరైతే సెకండ్ కంటెస్టెంట్ ఫినాలేకి వెళ్ళడానికి ఇష్టం లేదో అని చెప్పి నామినేట్ చేయమన్నారు. ఇందులో వచ్చేసేసి ఫస్ట్ అవినాష్ వచ్చేసి విష్ణుప్రియని నామినేట్ చేశాడు. విష్ణుప్రియ ఏమని చెప్పిందంటే, నేను ఎప్పుడు చెప్పాను గేమ్ అనేది ఆడను అనేసి, మొదటి 3 వారాలు మాత్రమే విష్ణుప్రియకి ఒక విన్నర్కి అవ్వాల్సిన క్వాలిటీస్ చాలా ఉన్నాయి, దేని గురించి అయినా గట్టిగా మాట్లాడింది. ఎప్పుడైతే పృథ్వీతో ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఇద్దరు కలిసి ఉన్నారో అదంతా విష్ణుప్రియ గేమ్ అనేది డౌన్ఫాల్ అవ్వడానికి బేస్ అయిపోయింది. చాలామంది విష్ణుప్రియ గెలిచేసిద్దేమో, బిందు మాధవి తర్వాత నెక్స్ట్ విష్ణుప్రియ నేనేమో విన్ అయ్యే కంటెస్టెంట్ అని అనుకున్నారు. కానీ విష్ణుప్రియ అలా చేసేసరికి ఈ రీజన్ కూడా అవినాష్ చెప్పడం కరెక్టే అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియని ఎవరినైనా నామినేట్ చేయమన్నారు. విష్ణుప్రియ వచ్చేసి గౌతమ్ని నామినేట్ చేసింది. గౌతమ్ ఫోటో కాలవడం అనేది ఆ వెదర్కి కూడా ఇష్టం లేనంటుంది. ఎందుకంటే ఫస్ట్ వర్షం వల్ల ఎప్పుడైతే అక్కడ పట్టణం ఆన్ చేస్తే మొత్తం పిక్చర్ అనేది కాలిపోతుంది, కానీ కాలలేదన్నమాట. సెకండ్ టైం వర్షం వల్లే డిలే అయిపోయింది. తర్వాత ఇట్స్ ఓకే, కాలిపోయింది. నెక్స్ట్ వచ్చేసి గౌతమ్ని ఎవరినైనా నామినేట్ చేయమన్నారు. గౌతమ్ నామినేషన్ వచ్చేసి నిఖిల్ అన్నట్టు. నిఖిల్ అనే గౌతమ్ చాలా మాటలు వదిలేసుకున్నారు ఇక్కడ. సాధారణంగా ఇక్కడ నేను గమనించింది ఏంటంటే, నిఖిల్ ఏదో ఒకటి అనేసేసి కోపం తెప్పించాలనే చూశాడు చాలా వాటికి గౌతమ్ని, ఏదన్నా నోరు జారుతాడేమో అనేసి. అలానే చాలా 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 కంట్రోల్ చేసుకున్నాడు. కానీ ఒకనొక టైంలో గౌతమ్ పాపం ఇంకా కంట్రోల్ చేసుకోలేక నువ్వు యష్మిని వాడుకున్నావు అనేసేసాడు. అది చాలా పెద్ద మాట అన్నట్టుగా విష్ణు ఇలా చేతులు అడ్డం పెట్టుకోవడం జరిగింది. అది తప్పే, కానీ రెచ్చగొట్టాడు మన గౌతమ్ని చాలా రెచ్చగొట్టాడు నిఖిల్. అలానే ఇంకా రెచ్చగొట్టడానికి ప్రయత్నించాడు నిఖిల్. అండ్ ఒక విషయం చెప్పేటట్లయితే నిఖిల్ ఒక పక్క క్లారిటీ చెప్పాడు. క్లారిటీగా హౌస్లో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, గౌతమ్ అన్నది ఒక పాయింట్ కరెక్ట్గా అనిపించింది నిఖిల్ విషయంలో. అదేంటంటే, నువ్వు ప్రీవియస్గా హౌస్లోకి రాకముందు కావ్యతో నీ రిలేషన్షిప్ పాడైందని చెప్పావు కదా, లేకపోతే ఆల్రెడీ నీకు కావ్య ఉంది కదా బయట, ఇక్కడికి వచ్చి యష్మి అండ్ సోనియాతో కానీ ఎవరితో కానీ సో అదే యష్మికి హెల్ప్ చేయడం, గాజులు హెయిర్ డ్రెస్సింగ్ విషయంలో కానీ నువ్వు చేస్తూ ఒకళ్ళపై నువ్వు పెంచుకుంటున్న అభిమానం ఉంది చూసావా, బయట ఒకళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ నువ్వు స్టాప్ చేయాలి అని చెప్పింది అని చెప్పేసి సీత చెప్పిన మాటను గౌతమ్ ఇక్కడ
వాడాడనమాట. అది కూడా కరెక్ట్ అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే చెప్పాల్సింది, ఒకప్పుడు తన లవ్ స్టోరీ గురించి చెప్పాడు నిఖిల్ హౌస్లో, అందరు లవ్ స్టోరీలు చెప్పినప్పుడు దీనికి రియాక్షన్గా బయట ఉన్నటువంటి కావ్య తిరిగి ఒక కౌంటర్ వేసింది. ఏంటంటే అది మీరు నిఖిల్ యొక్క అసలు మాస్క్ వేసుకున్నాడు, అతను కాకుండా వేరే రూపం అనేది బయట ఉంది. ఒక 3 months చూడడం వేరు, 6 years తనతో ఉండి తన మాస్క్ని, తన ఒరిజినల్ మనిషి ఏదైతే ఉన్నాడో ఆ క్యారెక్టర్ని నేను చూశాను అని చెప్పేసేసి నమ్మకండి అన్నట్టుగా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. సో దీని బేసిస్ కూడా తర్వాత తనకు ఉన్నటువంటి నిఖిల్ ఓట్స్ ఏవి ఉన్నాయో అవి చాలా వాటికి డ్రాప్ అయిపోయినాయి. ఇక వీళ్ళకి మధ్య టగ్ ఆఫ్ వార్ జరిగింది. ఎంతసేపటికి ఇక్కడ గమనించింది ఏంటంటే, ఇక్కడ గౌతమ్ తప్పు ఉంది, నిఖిల్ తప్పు ఉంది. గౌతమ్ని చాలా వాటికి రెచ్చగొట్టాడు. నిఖిల్ ఏమన్నా మాటలు వదిలేస్తాడేమో రెచ్చగొడితే అనేసి చాలా వాటికి కంట్రోల్ అయ్యాడు. కానీ 1-2 విషయాల్లో మాత్రం నోచాడాడు గౌతమ్. అది ఎక్కడ అన్నది అంటే, నువ్వు యష్మిని వాడుకున్నావు ఒకటి, ఇంకోటి మూసుకొని కూర్చో అని 2 మాటలు వదిలేశాడు. ఆ తర్వాత గౌతమ్ కూడా అన్నాడు నిఖిల్ని ఏమని అంటే, నువ్వు ఆ రోజు పానిపట్టు టాస్క్లో యష్మిని అండ్ ఇంకా ప్రేరణని చాలా ఘోరంగా తోసేసావు, అది రాంగ్ కాదా అన్నట్టుగా కూడా చెప్పాడు. ఇంకా ఈ తర్వాత మిగిలిన నిఖిల్ ఎవరిని చేస్తాడు అన్నది మాత్రం ఇక్కడ బిగ్ బాస్ అనేది ఆప్షన్ నిఖిల్కి ఇవ్వలేదు. ఎందుకంటే ఉన్నది ప్రేరణ అండ్ నబిల్ అన్నట్టు వీళ్ళిద్దరికీ ఒక టాస్క్ అయితే పెట్టడం జరిగింది. అదేంటంటే, వీళ్ళకి ఏదైతే ప్రైజ్ మనీ ఉందో 54 లక్షలలో ఒక 15 లక్షల దాకా రాసుకోవచ్చు, ఒక అమౌంట్ రాయండి అని అన్నాడు బిగ్ బాస్. ఈసారి మాత్రం ఎవరు సెకండ్ ఫినాలే లేరన్నట్టు. ఏంటంటే ప్రేరణని అండ్ నబిల్ని 15 లక్షలకు దగ్గరగా ఒక అమౌంట్ రాయండి అని చెప్పారన్నట్టు. ఇందులో ప్రేరణ వచ్చి 4 లక్షలకు రాసింది, నబీల్ వచ్చి 15 lakhsకి రాసింది. వాళ్ళిద్దరినీ డ్రాప్అవుట్ అయ్యేందుకు కూడా మీరు ఒప్పించవచ్చని బిగ్ బాస్ ఫ్యామిలీలో ఉన్న మిగతా కుటుంబ సభ్యుల్ని చెప్పారన్నట్టు. నిఖిల్ అండ్ గౌతమ్ రిక్వెస్ట్ చేయంగా ఇద్దరు డ్రాప్అవుట్ అయిపోయారు. కాబట్టి సెకండ్ ఫైనల్ కంటెస్ట్ అనేది ఎవరు లేరు. ఈసారి అందరూ నామినేషన్లోనే ఉన్నారు. ఎవరు బయటకు వెళ్తారంటే ఖచ్చితంగా ఈసారి 3 లేడీస్ వెళ్ళొచ్చు. అండ్ రోహిణి, విష్ణుప్రియ అండ్ ప్రేరణ, ఈ 3లో ఇద్దరిని పంపించినా ఒకళ్ళని పంపించినా వెళ్ళేది మాత్రం ఈసారి అమ్మాయిలు అనిపిస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పావని దివ్యకాంత్.